ఈరోజు విశాఖపట్నంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా పివిఎన్ మాధవ్ ఎన్నికైన తర్వాత మొదటిసారిగా విశాఖ జిల్లాకు విచ్చేశారు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వారికి ఘన స్వాగతం పలికిన విశాఖ ప్రజలు, భారీ గజమాలతో సత్కరించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో వర్షన్ వెంకట్ పట్నాయక్ మాట్లాడుతూ, పివిఎన్ మాధవ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కావడం మన విశాఖ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన విశాఖ జిల్లాకు చేసిన సేవలు మరువలేనివి. మరియు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా విశాఖ జిల్లాకి కావాల్సిన మౌలిక సదుపాయాలు మరియు ప్రజల అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారం చూపుతారు అని కొనియాడారు. మన ఎమ్మెల్సీ మాధవ్ గారికి ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తరాంధ్ర జిల్లాలకి రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికచేయడము మా బీజేపీ శ్రేణులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుస్తూ, మాధవ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు ఇవ్వడం వల్ల విశాఖపట్నం జిల్లా పడి ఉత్తరాంధ్ర కూడా బ్రహ్మాండంగా కార్యకర్తల నుండి మొత్తం నియోజకవర్గాలుగా పర్యటించి అభివృద్ధి చేస్తారని బీజేపీ ఆయన ద్వారా తెలుస్తుందని మేము అందరూ ఆశిస్తున్నాం. సెక్రటరీ తరఫుని అలాగే మన మోసీ చక్రవర్తి గారు పెద్ద జజమాలు ఏర్పాటు చేశారు మాధవ్ గారికి. ఆయన ప్రత్యేక అభినందనలు. మహిళలందరూ కూడా ప్రత్యేక అభినందనలు. మా కార్పొరేటర్ గారికి ఇంకా మంచి మంచి అభివృద్ధి జరగాలని మీ అవకాశం ఇచ్చిన మీడియా శ్రీలక్ష్మి గారికి మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. నా పేరు వెంకట్ అండి. మేము దేవిలిపట్నం నియోజకవర్గం నుంచి వచ్చాం. నేను ఆనందపురం మళ్ళీ యువమోర్చా అధ్యక్షుడిగా చేస్తున్నాను, ఓబీసీ అధ్యక్షుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం అలాగే వైజాగ్ జిల్లాలో కూడా ఒక పండగ వాతావరణం జరుగుతుందండి. మోడీ గారు మాకు ఇచ్చిన ఒక బహుమతి, మా అన్నగారు మాధవన్న గారికి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. వాళ్ళ నాన్నగారి నుంచి కూడా సేవా కార్యక్రమం అంటే ముందుంటారు. అలాగే మాధవన్న కూడా ఈరోజు అటు స్టూడెంట్స్ నుంచి, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా మాధవన్న అంటే ఏంటో తెలుసు. ఆయన నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అన్నగారు ఏంటంటే ఎవరికైనా సరే సహాయం చేయాలంటే ముందుంటారు. అదేవిధంగా మరిన్ని ఇలాంటి పదవులు తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమమైనా మంచి పనులు చేస్తూ వైజాగ్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ని గుర్తించి ఈరోజు వైజాగ్కి ఒక అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇలాంటి మరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చినందుకు మేము మరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ మోడీ గారు, థ్యాంక్ యూ.